అందరికీ జై శ్రీరామ్. ధర్మపురిలోని స్థానిక నంది విగ్రహం వద్ద అరుణ్కు కొవ్వొత్తుల నివాళులు అర్పించడం జరిగిన సంఘటన మన పండుగ హోలీ మన ఇంట్లో మనం చేస్తుండగా ఒక 2 చుక్కలు ముస్లిం మహిళ మీద పడ్డందుకు వాళ్లు ఇంటి మీదకి వచ్చి ఎంత ప్రాధేయపడిన వినకుండా దళిత బిడ్డ అరుణ్ ముస్లిం జిహాదులు కొట్టి చంపడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ పోవొత్తుల అశ్రునివాళి సమర్పించాము. ఇట్టి కార్యక్రమము ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగింది. హిందువుల విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సనాతన ధర్మం సంబంధించినటువంటి భారతదేశం. హిందువులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సనాతన భారతదేశం. మన పండుగలు మనం జరుపుకోకుండా మరకలు తురకలు వచ్చి మన మీద దాడులేంది. ఇది ఉగ్రవాద చర్యానికి ఖచ్చితంగా వాళ్ళు పడినటువంటి కుట్ర. కాబట్టి హిందువులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మేల్కోండి. కులాల వారిగా మనం విడిపోకూడదు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కులాల వారిగా మనం విడిపోకూడదు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నా ఇంట్లో జరిగింది, రేపు నీ ఇంట్లో జరుగుతుంది, రేపు పక్కన ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల యొక్క చర్యలకు నిరసనగా ఢిల్లీలో జరిగినటువంటి మనకు ఢిల్లీయే దేశ రాజధాని. అలాంటి దాడిలో మన పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి హోలీని మన పండుగ మన ఇంట్లో జరుపుకుంటే మన ఇంటి మీదకి వచ్చి దాడి చేసి చంపడం అనేది అత్యంత నీచకరమైనటువంటిది. కాబట్టి ఈ ఉగ్రవాద తుర్కలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మనమందరం ఐక్యంగా ఉంటేనే వాళ్ళను తరిమి కొట్టచ్చు. మీకు ఇక్కడ ఎవరికైనా ఇండియాలో ఉండబుద్ధి కాకపోతే మీరు వెళ్ళిపోండి మీ దేశానికి. మీకు ఎప్పుడో ఇచ్చినాం కదా పాకిస్తాన్, మీకు ఎప్పుడో ఇచ్చినాం కదా బంగ్లాదేశ్. ఎందుకుంటున్నారు మరి ఇక్కడ? చాతగానప్పుడు మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు? ఇది కాదు కదా మీకు హక్కు. కాబట్టి ఖబర్దార్ మిస్టర్ తుర్కలారా, మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. ఈ దేశం మాది, ఈ పండుగలు మావి. ఆయన కేవలం మా దళిత బిడ్డ. మా దళితుల మీదకి వచ్చి మీరు దాడి చేయడానికి ఎవర్రా మీరు? మీకు ఏం హక్కు ఉంది? మీకు ఏ విధంగా మీరు మా మీద దాడి చేస్తారు? మీ ఇంటికి వచ్చినామా? మీ పక్కింటికి వచ్చినామా? మీ పండుగలకు వచ్చినామా? అరే ఏంది మీతో మాకు పంచాయతీ అయింది? కాబట్టి మీకు 100% ఖబర్దార్ చెప్తున్నాం. దళితులతో పెట్టుకుంటే బిడ్డ ఎవ్వడు కూడా ఆగాడు. మీకు మూడిందంటే ఖచ్చితంగా దళితుల జోలికి రండి. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఉన్న హోలీ పండుగ రోజు జరిగిన అరుణ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీతోనే హోలీ ఆడుకోగా 2 చుక్కలు ఆమె బుర్కా మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ వైపు బుర్కా మీద పడిన చిన్న చినుకుతోని మన తరుణ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వచ్చి అతి ఘోరంగా చంపవేయడం జరిగింది. అదే ఢిల్లీ, మళ్ళీ బీహారులో ఆ ఏరియాలో ఒక్కటే కుటుంబం, మన హిందూ కుటుంబం ఒక్కటే ఉన్నది. ఆ ఏరియాలో ఆ గల్లీలో ఆ కుటుంబం ఉన్నందుకు వాళ్ళు హోలీ ఆడుకుంటే మీరు ఇక్కడ హోలీ ఆడద్దు అని వాళ్ళని కూడా వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మను నాన్నను కొట్టడం జరిగింది. మళ్ళీ మన హైదరాబాద్లో కూడా చంద్రయాన్ గుట్టలో హోలీ ఆడుతుండగా మన హిందువుల మీద అటాక్ చేయడం జరిగింది. అంటే మన పండుగలు మనం ఎక్కడున్నాం? కాశ్మీర్లో, పాకిస్తాన్లో ఉన్నావా, లేకుంటే భారతదేశంలో ఉన్నావా? హిందూ సోదరులారా, ఇప్పటికైనా మీ మబ్బు నిద్రల నుంచి, ఈ పాలిటిక్స్ నుంచి బయటికి రాండ్రి. లేకుంటే జరగబోయే రోజులలో ఇది కాదు. మనం ఇప్పుడు ఇరాకులో పడితే ఇరాక్ వాళ్ళు ఇండియాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇరాన్లో. మన భారతదేశంలో ఈరోజు వీళ్ళు రోడ్ల మీద ఆడేవాడు వస్తే ఇక్కడ రోడ్ల మీద ధర్నాలు, ర్యాలీలు. ఇప్పుడు మనకు మొన్న జరిగిన బార్డర్లో ఎంతో మన భారతీయులు మిలిటరీల మీద ఈ ఆతంకవాదులు అటాక్ చేసి చంపడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడ జరిగిన దాని మీద నోరు తెరపడం లేదు. కానీ అక్కడ ఎవ్వడో చస్తే ఇక్కడోళ్ళు ఈ అర్బన్ నక్సలైట్ ఇప్పటికైనా నిద్రలు తేలుర్రి. మీకు కావాలంటే ఇండియాని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోర్రి. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, హిందువులారా మేలుకోర్రి. ఇవాళ అక్కడ ఢిల్లీలో జరిగింది, బీహార్లో జరిగింది, కలకత్తాలో జరిగింది, కాశ్మీర్లో జరిగింది, కేరళలో జరిగింది, రేపు హైదరాబాద్లో చంద్రయాన్ గూడలో జరిగింది, మనకు కూడా జరుగుతుంది.
ఇప్పటికైనా మేలుకోండి. ఈ పోలిటిక్స్ ఇవన్నీ పక్కకు పెట్టి రాండ్రి. హిందువా మేలుకో అని ఎందుకంటున్నాం? రేపు మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ ఉన్నది కాబట్టి ఈ అర్బన్ నక్సలైట్కి ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు ఇంకోసారి ఇండియాలో జరిగిన దాని మీద ఏదైనా జరిగితే మీకు దానికి పరిణామాలు ఉంటాయి. మేము ఇక్కడ నుంచి ధర్మాపూర్ నుంచి చెప్పడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. అలాంటి సంస్కృతి పండుగల్లో మన హోలీ పండుగ అనేది ఒకటి జాతీయ పండుగ. ఆ హోలీ పండుగలో మన హిందువులందరూ సంతోషంతో కుటుంబ సభ్యులతో చేసుకునే పండుగలో ఢిల్లీలో ఒక ఫ్యామిలీ, మన హిందూ ఫ్యామిలీ హోలీ పండుగ చేసుకోగా తన తండ్రి పైన ఒక హోలీ రంగు బొలూన్ వేయవంగా ఒక 2-3 చుక్కలు ముస్లిం మహిళ మీద పడటంతో అక్కడ గొడవ కూడా జరిగిన వెంటనే ఆ హిందూ కుటుంబం కూడా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కానీ 2 గంటల తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఆ మహిళ అనేది తన కుటుంబ సభ్యులను ఒక మినిమం ఒక జిహాదీ గుంపును ఒక 50 నుంచి 100 మంది దాకా తీసుకొచ్చి రాడ్లతో, ఇనుప రాడ్లతో, రాయిలతో ఆ ఇంటి మీద అటాక్ చేసి కిరాతకంగా కొట్టి చంపడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఒక్కటి గుర్తుంచుకోవాలి దయచేసి హిందువులందరూ, ఆ రోజు రాత్రి 11 గంటలు మరి చుట్టూ ఉన్న హిందువులు ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, హిందువులు కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే చచ్చిపోతాం. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. రేపు ఎక్కడికి అయింది కదా, నా దాకా రాలేదని దయచేసి ఆలోచించద్దు. రేపు ఇక్కడ కూడా అవుతుంది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో చంద్రాయ గుట్టలు కూడా హోలీ పండుగ చేసుకోగా క్రిస్టియన్స్ గుంపు కూడా మన హిందువుల మీద అటాక్ చేయడం జరిగింది. అంటే కేవలం భారతదేశంలో, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పీలుస్తూ కేవలం హిందువులు కట్టే ట్యాక్సీతో బతుకుతున్న కొందరు తిరిగి మళ్ళా హిందువుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. హిందూ పండుగలప్పుడు మిగతా మతాల వారందరూ గుడి ముంగట అక్కడ ఇక్కడ అన్ని బిజినెస్ పరంగా అన్ని విధాలుగా హిందువులకు అమ్ముతారు, ఆర్థికంగా లాభం తీసుకుంటారు. కానీ అదే హిందువులు ఆ పండుగలు చేసుకునేటప్పుడు మాత్రం దాడులు చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా మేము తీవ్రంగా ధర్మపురి హిందూ ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎక్కడో కొందరు అంటారు అతి మేధావులు, సెక్యులర్ ముసుగులో ఉన్నవాళ్ళు ఎక్కడో ఢిల్లీలో అయింది, కాశ్మీర్లో అయింది, హైదరాబాద్ అయిందని. మొన్న మన తెలంగాణలో ఇక్కడ బైన్సలో కూడా అయింది, ధర్మాపూర్లో కూడా ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట కూడా జరిగింది. ఇప్పుడు మన మెజార్టీ ఉన్నంత వరకే, మన హిందువుల మెజార్టీ ఉన్నంత వరకే మనం హీరోలం. ఎప్పుడైతే మైనార్టీ అయిపోతామో అప్పుడు మనం జీరో అయిపోతాం. అప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న తర్వాత ఏం లాభం లేదు. దయచేసి హిందువులారా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనందరం ఐక్యంగా పోరాడుదాం. ఎక్కడైనా హిందువులకు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా ఏ గొడవైనా వేరే మతస్థులకు మన హిందువులకు గొడవ అయినప్పుడు మన హిందువులకు సపోర్ట్ చేయండి. తర్వాత విషయం, కానీ ముందు మనం హిందువులకు సపోర్ట్ చేసి ఒక యూనిటీగా తయారై, మన ఒక ఓటు బ్యాంకు కూడా తయారై మిగతా పార్టీ వారికి, మిగతా మతాల వారికి కూడా మనం అనేది ఒక స్ట్రాంగ్గా కూడా ఒక సందేశం ఇవ్వాలి. కాబట్టి దయచేసి మన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈ ఏరియాలో ఆశ్చర్యం మత ప్రచారం జరగద్దు. మత ప్రచారం జరుగుతుంది. మన ఏది చర్చీలు ఉండద్దు, చర్చీలు ఉన్నాయి. మన ధర్మపూర్లో దగ్గర వాళ్ళకు లవ్ జిహాదులు కూడా జరుగుతున్నాయి. 2-3 కూడా మన విశ్వ హిందూ పరిషత్ RSS ఆధ్వర్యంలో దాన్ని మనం పరిష్కరించడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు చేయగలం. ప్రతి ఇంటింటికి ఒక కట్టర్ హిందూ కావాలి, ప్రతి ఇంటింటికి ఒక వీర శివాజీ వీర తయారైతేనే. రేపు భాస్కర్ ఉంటాడు, విశ్వ హిందూ పరిషత్ ఉంటారు, BJP ఉంటుంది, RSS వాళ్ళు ఉంటారు. కానీ రేపు నీ దాకా వచ్చే వరకు, రాత్రి వరకు నీతోటి ఉంటారా? కాబట్టి మనకు మనమే సహాయం శక్తిగా ఎదిగి మన ఇంటికి మనమే ఒక వీర శివాజీగా ఎదురుడి ప్రతి ఒక్క హిందువు కానీ హిందూ మీద దాడిని ఖండించాలి. దేవి దేవతలను, గుళ్ళను పూజించాలి. మొన్న బండి సంజయ్ గారు అన్నారు, బొట్టు పెట్టుకొని పూజలు చేయగానే హిందూ కాదు. ఎక్కడైతే మన హిందువులకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ దేవి దేవతలకు, గుళ్ళకు దాడులు జరుగుతాయో అక్కడ పోయి పోరాడేవాడే నిజమైన కట్టర్ హిందూ అని చెప్పాడు. కాబట్టి దయచేసి హిందువులారా, మళ్ళా చెప్తున్నాను, కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే చచ్చిపోతాం. దయచేసి గుర్తుంచుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.